హాయ్, మీ ఇంటి వంట చేసి చూపిస్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మలక్పేటలో ఉంటున్న శారదా గారు మనల్ని ఇన్వైట్ చేశారు. మరి వాళ్ళకి ఏ వంటకాలు కావాలో తెలుసుకుందాం. వెళ్దామా మరి? తిన్నా కిడతక 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 తై తిన్నా కిడతక తా కొలువైతి వారంగసాయి కొలువైతి వారంగసాయి హాయి కొలువైన నిన్ను చూడకలవా కన్నులువే కొలువైన నిన్ను చూడకలవా కన్నులువే కొలువైతి ఆరంగసాయి. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. నాకు నాట్యం గురించి నాకు తెలియదు ఎంత ఇది దీనిగా, కాబట్టి చాలా బాగా అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ చాలా బాగా చేశారు. చాలా నచ్చిందండి మాకు. రండి కూర్చోండి. ఓకే అండి, థ్యాంక్స్. శారదా గారు, దాన్ని మరి మమ్మల్ని పిలిపించారు అంటే మీకు ఏ వంటకాలు కావాలండి? మరి నేను 2 ఐటమ్స్ ట్రై చేశానండి. ఒకటేమో షాహీ వెజిటబుల్ కుర్మా ఒకటి, ఇంకోటి స్వీట్ జాఫ్రానీ షాహీ టుక్డా. ఓకే, 2 ఐటమ్స్ మంచి కాంబినేషన్, బాగుంది. 2 ట్రై చేశాను, బట్ అంత బాగా కుదరలేదు. అయితే నేను జీ తెలుగు ఎక్కువ చూస్తూ ఉంటానండి. దాంట్లో మీ ఇంటి వంట ప్రోగ్రాంలో మీరు వచ్చి స్పెషల్గా నేర్పటము అది చూశాను నేను. సో నేను ఎందుకు కాకూడదు, మీ ఇంటి వంట ప్రోగ్రాంలో ఒక పార్టిసిపెంట్ ఎందుకు కాకూడదు? నేను కూడా ఈ 2 నేర్చుకుంటే బాగుంటుంది లైవ్గా. సో మీరు చేసి చూపిస్తుంటే ఆ రెండిట్లో ఏమేమిటి నేను లోపం చేసి బాగాలేదు అని చెప్పేసి అనుకొని మీకు కాల్ చేయడం జరిగింది. సో మీరు మా అదృష్టమేమో వెంటనే మీరు మా ఇంటికి రావడం, ఈ 2 చేసి చూపిస్తారని. 2 ఐటమ్స్ తప్పనిసరిగా చేసి చూపిస్తానండి. ఈవెన్ ఎందుకంటే 20-25 మినిట్స్లో 2 ఐటమ్స్ కూడా రెడీ అయిపోతాయి. 20-25 మినిట్స్ అంతే, చాలా షార్ట్ టైంలో అయిపోద్ది, ప్రాబ్లం లేదు. దాన్ని మరి ఆ 2 ఐటమ్స్ మనం చేయాలంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి, కిచెన్. వెళ్దామండి మరి. రండి. మరి శారదా గారు, మొదటి వంట షాహీ వెజిటేబుల్ కుర్మా చేద్దాం. అలాగే, ఎందుకంటే ఫస్ట్ వెజిటేబుల్ తర్వాత స్వీట్, ఎందుకంటే మీకు కూడా సర్ప్రైజ్ ఉండాలి కదా, దానివల్ల ఏంటంటే ఫస్ట్ మనం చేద్దాం. అయితే మరి దీనికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను. ఫ్రెష్ క్రీమ్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు పేస్ట్, మిక్స్డ్ వెజిటేబుల్స్, వెల్లుల్లి తురుము, పచ్చి బఠానీలు. మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? హైలో పెట్టుకుందాం. దెన్ ఫస్ట్ ఏంటంటే ముందుగా ఆయిల్ పోసుకుందాం. ఇంకోటి ఏంటంటే మనం ఈ వంట తయారు చేసుకునే ముందు వెజిటేబుల్స్ని కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మష్రూమ్స్ ఏమైనా వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్తో పాటు, పన్నీర్ కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే మనం గ్రీన్ పీస్ ఇవి పచ్చి ఏంటంటే బాయిల్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రోజన్ మనకి అంటే ఏ సూపర్ మార్కెట్ అయినా సరే మనకు దొరుకుతున్నాయి ఫ్రోజన్. ఇవి కూడా మనం ఫ్రోజన్ అంటే మనకి ఆల్రెడీ వాళ్ళు ఉడికించి పెడతారండి, ఆల్రెడీ బాయిల్ చేసి పెడతారండి. అదంటే ఫ్రోజన్ అనేది దాని ఐస్ దీంట్లో ఉంటుంది కాబట్టి ఫ్రోజన్ అంటే డైరెక్ట్ గా మనం యూస్ చేసుకోవచ్చు ఆయిల్ లో వేసుకొని. ఓకే, దాన్ని ఆయిల్ వేడి అయింది కదా, స్టిక్ ఇవ్వండి. ఫస్ట్ మనం దీనికి ఏంటంటే గ్రీన్ చిల్లీ, అవి నిలుగా కోసి పెట్టుకున్నాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి కారం యూజ్ చేయడం లేదు కాబట్టి ఏంటంటే గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, కొంచెం స్పైసీ ఉంటుంది. దాని తర్వాత వెల్లుల్లి తురుము పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. సిమ్లో పెట్టాలా హైలోనే? అంటే మనం కొంచెం అంటే వంట చేసే వాళ్ళు కొంచెం స్పీడ్గా ఉంటే హైలోనే ఉంటున్నా పర్వాలేదు, స్లో అయితే ఏం చేయలేము, స్లిమ్లోనే మనం అంటే మాడిపోతాయి అంటారు కదా, అందుకనేసి నేను అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఏంటంటే జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. జీడిపప్పు పేస్ట్ తయారు చేసేటప్పుడు ఎలా ఉండాలంటారు? అంటే బాగా స్మూత్ పేస్ట్ లా అవ్వాలా, లేకపోతే కొంచెం గరుగ్గా కాదు, స్మూత్ పేస్ట్ అవ్వాలి. కొంచెం వాటర్ వేసి ముందు ఏంటంటే నానబెట్టుకోవాలి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా బేసిక్గా ఏం చేస్తారంటే హోటల్స్లో దీన్ని జీడిపప్పుని దాన్ని దోసకాయ గింజలు ఉంటాయి కదా, మగజ్ అంటారు దాన్ని హిందీలో, దాన్ని ఏంటంటే ఎక్కువసేపు బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి దాన్ని సపరేట్గా మిక్సీ చేసి మళ్ళీ వేరేగా ఉడికిస్తారు అన్నమాట నూనెలో. దాన్ని కొంచెం వాటర్ ఓపించి ఏమంటారా, ఇంకొంచెం, ఎందుకంటే బాగా బాయిల్ అవ్వాలి. ఇది కొంచెం బబుల్స్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేద్దాం.
ఇంతలో దీనికి ఈ డిష్ మనకి రెడీ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుంటాం కదా, గార్నిష్గా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుందాం. రెడీ చేసి ఒక క్యారెట్ తీసుకుందాం. ఇప్పుడు మన క్యారెట్ కేవలం డెకరేటివ్ ఐటమ్ అన్నమాట. అవునండి, ఆల్రెడీ మనం దాంట్లో కూడా వేసాం, దాంట్లో వేసేసాము. ఇంగ్రీడియంట్ అది. ఓకే, నేను చూసారు కదా, ఈ టైప్లో చిన్న చిన్న ఫ్లవర్స్గా తయారు చేసుకోవచ్చు. బడ్ చాలా బాగుందండి. దీంతో పాటు అలాగే ఉల్లి తరుగు మనం తీసుకోవాలి. దీని ఏంటంటే మనం ఈ విధంగా కట్ చేసుకొని దీని కోల్డ్ వాటర్లో వేయాలండి. కోల్డ్ వాటర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది కదా, ఇది ఎక్దమ్ క్రిస్పీగా తయారవుతుంది. ఓకే ఓకే, అంటే అలా పచ్చివిగా కూడా తినేయచ్చు. తినవచ్చు. దాన్ని ఇక్కడ మన ప్రాసెస్ పెట్టండి. ఇవ్వండి, ఆల్రెడీ ఇది మనకి బాయిల్ అయిపోయింది, గ్రేవీ థిక్ అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో వెజిటేబుల్స్. సో దీంట్లో మీరు బేబీ కార్న్, క్యారెట్, బీన్స్ 3 వేస్తారు. అంటే మనం ఆలు అవి కూడా వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఆలు కూడా వేసుకోవచ్చు. ఆలు, గోబీ కూడా వేసుకోవచ్చు. ఓకే, దాన్ని ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఓకే, ఇవి ఆల్రెడీ ఉడికించి ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అక్కడ అయిపోద్ది. యాక్చువల్గా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకో 5%, 95% అయిపోయింది, 5% ఉంది. ఇప్పుడు అంటే మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. చూసారా థిక్గా ఉంది కదా, ఇది మనం ఎంత వేసుకున్నా పర్లేదండి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఒక ఐటమ్ మనం వేయడం మర్చిపోయాం. ఏమిటది చెప్పండి. ఆనియన్సా? కాదు, అది సాల్ట్. మర్చిపోయారు. సాల్ట్ లేకపోతే ఎలా అండి? ఏ డిష్ కైనా సాల్ట్ ఉండాలి. యాక్చువల్గా మీరు అది కాదు, సాల్ట్ ఉంటేనే, బట్ మీరు చెప్పలేదు కదా, కాబట్టి మీరు చెప్పాలి. ఓకే, మీ టెస్ట్ చేశాను, మీరు టెస్ట్లో పాస్ అయ్యాను కదా నేను. 50 మార్క్స్ ఇచ్చానండి నేను. ఇచ్చారా? థ్యాంక్స్ అండి. దాన్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాం కాబట్టి సర్వింగ్లోనే తీసుకుందాం. ఓకే, ఈ కొరియాండర్ దీన్ని కొత్తిమీర మనం కట్ చేసుకోవచ్చా? కట్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు, అదేం లేదు, ఎందుకంటే ఓవర్ గార్నిష్ అయిపోయింది. అచ్చా, ఓకే. ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, ఇప్పుడు దీనిపైన ఇవి ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్. ఓకే, చాలా బాగుందండి. చూసారు కదండి షాహీ వెజిటేబుల్ కుర్మా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. షాహీ వెజిటేబుల్ కుర్మా కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీన్స్, ఉడికించిన బేబీ కార్న్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, వెల్లుల్లి తురుము, ఫ్రెష్ క్రీమ్. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత జీడిపప్పు పేస్ట్, కొన్ని నీళ్లు పోసి కొంచెంసేపు మరిగించాలి. మరిగిన తర్వాత బేబీ కార్న్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని క్యారెట్ ఫ్లేవర్, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, షాహీ వెజిటేబుల్ కుర్మా రెడీ.